కేజేక్యూ సినిమా గురించి మాట్లాడాలంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. వి ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ ఫిలిమ్స్ అండ్ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. సో ప్లీజ్ డెఫినెట్లీ చూడండి సినిమా. చూసి మీ హానెస్ట్ ఒపీనియన్ చెప్పండి. నాట్ జస్ట్ బికాస్ కిరణ్ ఈస్ నాట్ దేర్ అట్లని కాకుండా కూడా ఇట్స్ డెఫినెట్లీ ఎ గుడ్ ఫిలిం దట్ ఐ కెన్ టెల్ యూ. అండ్ కిరణ్ లేకపోవడం సీరియస్లీ ఇట్స్ వెరీ బాధాకరంగా ఉంది. బట్ ఆయన విజన్ని బయటికి తీసుకురావడానికి మేము మా దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ వాడి వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ వీ కెన్ డూ. సో దయచేసి సినిమా చూడండి. ఇఫ్ పాసిబుల్ స్ప్రెడ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫస్ట్ 2 తెలుగు సినిమా చేసినప్పుడు మీడియా ముందు రావాలంటే చాలా భయం వేసింది. ఎందుకంటే బయట నుండి వస్తున్నాను, ఎలా ఉంటుందో ఏమో అని. బట్ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, you guys were very warm and extremely kind and supportive for me, even till today, for all my films. So I would like to thank each one of you from the bottom of my heart. Thank you so much. And కేజేక్యూ ಬಗ್ಗೆ చెప్పాలంటే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడాం. ప్రతి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కానీ ఇలాంటి ఫీలింగ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ చాలా బాధగా ఉంది. ఎందుకంటే వెన్ కిరణ్ సార్ పాస్డ్ అవే, ఈ సినిమా ఒక తండ్రి లేకున్న కొడుకులాగా అయిపోయింది. అంటే ఏమైనా కావాలంటే ఎవరిని అడగాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఏంటి ఏమి తెలియకుండా ఐ థింక్ ద హోల్ టీమ్ వాజ్ వి డిడ్ంట్ నో వాట్ టు డూ. బట్ శ్రీకాంత్ సార్ అండ్ మన సుధాకర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సుధాకర్ సార్, ఎవ్రీ వన్ స్టూడ్ అండ్ అట్ లాస్ట్ వీఆర్ కమింగ్ ఆన్ August 7th. శశి చెప్పినట్టు ఎస్, కిరణ్ సార్ లేరు, దానికోసం మీరందరూ మంచి రివ్యూ రావాలి అని ఖచ్చితంగా నేను అడగను. ప్లీజ్ కమ్ వాచ్ ద ఫిలిం అండ్ వీఆర్ వెరీ వెరీ షూర్ దట్ యూ విల్ లవ్ ద ఫిలిం. అంటే దియా నుండి దసరా నుండి గర్ల్ ఫ్రెండ్, ప్రతి సినిమా మీరు చూసుకొని సపోర్ట్ చేసుకొని వచ్చారు. సో దిస్ టైమ్ ఆల్సో ఐ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. మీరు థియేటర్కి వచ్చి సినిమా చూసి బయటికి వెళ్తున్నప్పుడు ఈ 3 క్యారెక్టర్స్ కింగ్, జాకీ అండ్ క్వీన్ మీలో ఉండిపోతుంది. అండ్ ఇట్ విల్ ఎవ్రీ టైమ్ ఐ సే దిస్, దసరాలో ఉన్న సూరిని, గర్ల్ ఫ్రెండ్లో వచ్చిన విక్రమ్ మేడ్ యూ ఫర్గెట్. అండ్ నౌ విక్రమ్ని ఐ థింక్ పార్థ విల్ టేక్ ఓవర్. సో ఐ am వెరీ షూర్ అండ్ ఐ ప్రామిస్ యూ దట్ దిస్ ఫిల్మ్ విల్ నాట్ డిసప్పాయింట్. సో ఎవరెవరు నా పాత సినిమాలు చూశారో, ప్లీజ్ కమ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఆన్ August 7th. I mean, first day you coming to the theaters and watching this film is very, very important to us. So see you all at theaters. Thank you so much. And press వాళ్ళకి ఇంకొకసారి ధన్యవాదాలు. Thank you so much for treating me and for supporting me through this journey. Thank you. A lot of shades I have in this film, and I explored myself as an actor. He brought out few things in me which I didn't even know that exist inside me as a person. The kind of emotions he made me explore, that was like a very big, what do we call it, बहुत बड़ी बात थी मेरे लिए अपने आप को ऐसे जानना. And not taking much time, I just want everyone to just watch this film KJQ, which is coming on 7th of August, and give it the love it deserves. It was Kiran sir's baby, and yes, that's all. Thank you. ఒక రకమైన నెగిటివ్ క్యారెక్టర్ లాంటిది విక్రమ్. అండ్ ఇప్పుడు పార్థ చూస్తే డిషుమ్ 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 అని అందరినీ పేల్ చేస్తున్నాం. అసలు ఈ క్యారెక్టర్ షేడ్స్ నీకు ఇష్టమా? ఇలాంటివి డూ గుడ్ బీ గుడ్ బాయ్ ఇష్టం ఉంటుందా? అలా ఏం లేదు సార్, బీ గుడ్ డూ గుడ్ బాయ్ కూడా చేస్తున్నాను. బట్ ఈ క్యారెక్టర్ ఒక మాటలు చెప్తుంది. ట్రైలర్లో ఆ డైలాగ్ ఉంది, బయట వాళ్ళ విలన్నే హీరోరా అని. సో ఐ థింక్ ఐఎమ్ ట్రయింగ్ టు కనెక్ట్ విత్ ద ఆడియన్స్ మోర్, బికాజ్ దెర్ ఈస్ నో వైట్ అండ్ బ్లాక్ అవుట్ సైడ్, దెర్ ఈస్ ఆల్వేస్ అ గ్రే when it comes to people. Even when Vikram, because నేను లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా, అంటే మరి సక్సెస్ మీట్లో కూడా చెప్పాను నేను దీన్ని, విక్రమ్ ఈజ్ నాట్ ఎ నెగటివ్ రోల్ ఫర్ మీ. విక్రమ్ ఈజ్ సమ్వన్ హూ డజంట్ నో బెటర్. ఆయన ఎలా పెరిగాడో చుట్టుపక్క, బికాస్ దేర్ కమ్స్ అ సీన్ ఇన్ ద ఫిల్మ్ వేర్ హీ సేస్, మై ఫాదర్ యూస్ టు డూ దిస్, ఐ విల్ నాట్ డూ దాట్. మై ఫాదర్ యూస్ టు బీట్ మై మదర్ అండ్ ఐవ్ సీన్ దాట్, ఐ విల్ నాట్ రైజ్ మై హ్యాండ్స్ ఆన్ యూ.
So that is the kind of environment he grew up. So Partha again, మన సినిమా ట్రైలర్ స్టార్ట్ అవుతున్నప్పుడే ఒక వాయిస్ ఓవర్ వస్తుంది, దావుద్ ఇబ్రాహిం, దలై లామా, మదర్ తెరేసా. సో వేరే ప్లేస్లో పుట్టుంటే దే వుడ్ హ్యావ్ బికమ్ వాట్ దే హ్యావ్ నౌ టుడే. సో దట్స్ ద క్వశ్చన్ మార్క్. సో వై డిడ్ పార్థా బికమ్ పార్థా ఈజ్ the film is about, and the uh, atmosphere he grew up, everything matters. So yeah, it's not about be a I don't want to do good boy characters. I want to do I'm being part of that kind of films as well. But this kind of films, as a performer also, I'll have a lot of space to perform, because ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు నేను ఆ స్పేస్ ఉంది ఆ పర్ఫార్మెన్స్ చేయడానికి. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు బీ దేర్ ఇన్ ద ఫిల్మ్. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ దేర్ ఫర్ ద షార్టర్ టైమ్ ఆల్సో ఐఎమ్ ఓకే, బట్ యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యావ్ అ స్పేస్ ఫర్ పర్ఫార్మెన్స్. సో ఐ లుక్ దట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. చూసినంతసేపు మీకు ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే 100% ఇస్తుంది. బికాస్ ఈ సినిమా ఎమోషన్స్ మీద ఎక్కువ డీల్ చేస్తుంది. సో అది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని మేము అనుకుంటున్నాం. అంటే ఇట్స్ ఇన్ సెన్స్ ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు, ఇలాంటి కంటెంట్, ఇలాంటి బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో, లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉన్న యాక్టర్స్ వాళ్ళు చేసినప్పుడు దానికి ఉండే గ్రిప్పు, దానికి ఆ ఇంటెన్సిటీ, ఈ మీరు యంగ్స్టర్స్గా హౌ ఫార్ దట్ వాజ్ జనరేటెడ్ ఇన్ ద ఫిల్మ్? ఐ థింక్ యంగ్స్టర్స్ యొక్క ఫ్రెష్నెస్ విల్ గివ్ మోర్ గుడ్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ. స్టార్స్ కూడా చేయొచ్చు సినిమా, బట్ స్టార్స్ చేసుంటే ఇట్ కుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్ ఫార్మాట్లో వెళ్ళేదేమో. బట్ ఇద్దరం ఫ్రెషర్సే ఆల్మోస్ట్, కాబట్టి it goes in a different space. Can you answer that? It's very raw and real, sir. I mean, audience who's coming in, I think stars will have a baggage behind them, like expectations. When I say baggage, like fans and all that, I don't think me or Shashi have that baggage behind us, and it's very fresh. So when people come to the theater with a fresh mindset, without much expectations, I think this film will surprise them. Oh, for sure. Great answer. Great Yeah. answer. Yukti, you just said that which you do not yourself know what it is. My character had a lot of layers and depth in it, and she has seen a lot in life, which as a person, I come from a normal family. So you have not seen that life. So when an actor also plays something on screen, they bring out that within themselves, right? But that was so different. That was such a different world. But he had some magic in him that he will put you in that situation and you will feel it and perform it. And now when I'm watching the film, I think like, how did I do that? Like where did it come from? And yeah, that was the most magical thing about Almost him. that looks like a character from the underworld. Does it? It looked a bit of it. Yeah, then thank you. Thank you so much for that. Okay. I mean, that was our aim. Yes. Yes, that's it. Not really underworld. I think when you'll watch the film, you'll see there are different shades in her. Okay. I The- mean, There yeah. are shades. there are shades in her. But you can say Maybe. maybe she'll turn into that. That's what it is. What you are expecting. What Yes. one shot depicted that there in it. Fantastic. However, as Shashi just said, all the newcomers are growing content, growing merit rather, will touch the top slot with this film. Wish you all the best. Thank you, you sir. so Thank much. you. Thank you so దీక్షిత్ much, గారు, sir. ఏదైనా డౌట్ ఇందాక మీరు రేజ్ చేసినట్టే ఈ సినిమాకి సంబంధించి ఏ డౌట్ వచ్చినా మీరు ఎవరి వైపు చూసేవాళ్ళు, ఎవరి దగ్గర ఆన్సర్ దొరికేది? సార్ అంటే మనం షూటింగ్ చేస్తున్నప్పుడు కేకే సార్ ఉన్నారు. షూటింగ్ చేసి మొత్తం డబ్బింగ్ అయిన తర్వాత హీ వాజ్ నాట్ దేర్. వెన్ హీ పాస్డ్ అవే, ఐ డోంట్ నో వాట్ వాజ్ ద స్టేటస్ ఆఫ్ ద ఫిల్మ్, బికాస్ ఆనెస్ట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ 2-3 ఫిల్మ్స్ అట్ ఎ టైమ్. సో అక్కడ కన్నడ సినిమా చేస్తున్నాను, ఇక్కడ తెలుగు సినిమా చేస్తున్నాను, అండ్ he was recovering, and it was shocking for me all of a sudden when he was passed away, and what next తెలియదు. So I think I used to call Srikanth sir, ఏమైతుంది, ఏం జరుగుతుంది, ఎలా వెళ్ళాలి, and then one day I called Sudhakar sir, sir ఏంటి సార్ పరిస్థితి, ఎందుకంటే we have put our heart and soul into this film, we have worked for 2 years, we have put our heart and soul into this film, and of course I want audience to watch what we have done, irrespective of good, bad, ugly, whatever it is, but I want this film to come out and audience has to witness what we have done. So I used to call Srikanth sir and I called Sudhakar sir, and Sudhakar sir చెప్పారు, ఈ సినిమా బయటికి తీసుకొస్తున్నానమ్మా,
అంటే ఎప్పుడు ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు, కానీ ఖచ్చితంగా మనం ఈ సినిమాని బయటకు తీసుకొస్తున్నాం, రిలీజ్ చేస్తాం. ఎందుకంటే గెటింగ్ దట్ అష్యూరెన్స్ ఫ్రమ్ సుధాకర్ సార్ ఇస్ ఇట్ గేమ్ మీ లాడ్ ఆఫ్ హోప్. బికాజ్ ఇటు దగ్గర ఏమో ప్యారడైజ్ జరుగుతుంది అండ్ ఇంకొక దగ్గర శ్రీ జరుగుతుంది. సో ఈ రెండు పెద్ద సినిమాలు ఆన్ డే టు డే బేసిస్ హీ హ్యాస్ హిజ్ ఓన్ థింగ్స్. అండ్ ఆ రెండు సినిమా కంపేర్ చేస్తే మనది చాలా చిన్న సినిమా. సో సరేలే ఇలా అయిపోయింది వదిలేద్దామా అని వదిలేస్తారేమో అని నాకు భయం ఉండేది. బట్ హీ వాజ్ షూర్ దట్ హీ విల్ గెట్ దిస్ ఫిల్మ్ అవుట్ అని. సో ఎస్, సో శ్రీకాంత్ సార్ అండ్ సుధాకర్ సార్ ఈజ్ ద పర్సన్ ఐ యూస్ టు లుక్ అప్. అండ్ కన్నడలో చాలా కంఫర్ట్ జోన్లో ఉండేవారు. తెలుగులో సినిమా చేస్తున్నప్పుడు ఇక్కడ వెల్కమింగ్ ఎలా ఉండేది అనిపించేది? ఎక్కడ కూడా కంఫర్ట్ జోన్లో ఉండలేను సార్ నేను. అంటే I have come from a serial, I have done theatres, I have come from a serial, so it has always been ups and downs just like all the other actors. సో బట్ భయం ఉండేది, అక్కడైనా ప్రెస్ని ఫేస్ చేయాలంటే భయం ఉంది, ఇక్కడైనా భయం ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా ఎలా ఉందంటే నేను ఏదో ఒక ఎగ్జామ్ రాస్తున్నాను నేను అన్నట్టు ఉంది నాకు. అంటే యూ కెన్ సీ దట్. సో బట్ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, నేను ఇంత సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే బయట నుండి వచ్చినప్పుడు చాలా ఇది ఉంటాయి. సో ఎట్లా ట్రీట్ చేస్తారు మనల్ని అన్న ఒక భయం ఉంటుంది. కానీ it's been like 5 years that I've been working in Telugu industry now, and not even one film or one time that I felt okay, this is not something shouldn't have happened. అలా ఎప్పుడు ఏ ప్రెస్ మీట్లో కూడా నాకు అనిపించలేదు. అండ్ ఎప్పుడు చాలా సంతోషం అవుతుందంటే ఇది ఓకే, కెమెరాస్ రోల్ అవుతున్నాయి, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం మాట్లాడుతున్నాం అన్నీ ఓకే. బట్ when the camera is not rolling, behind the cameras, like how the senior journalists, the way they talk and the way they wish for me is what I really felt like so good. And this is what we need as an actors, whoever it is, wherever they come from. This is what as a budding actor I needed, because when senior journalists come and tell us that you're doing good, you're doing a great job, all the best for you, ఈ సినిమా కొట్టాలి అని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది అండ్ రైట్ ట్రాక్లో ఉన్నానేమో అని అనిపిస్తుంది సార్. సో గర్ల్ ఫ్రెండ్ సినిమాకి చాలా మంచి అప్రోచ్ వచ్చింది. అరవింద్ గారు కూడా ఒక సందర్భంలో మిమ్మల్ని స్పెషల్గా మెన్షన్ చేశారు. సో అలాంటి అప్రోచ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా అసలు? గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమా నుంచి, గర్ల్ ఫ్రెండ్లో చేసిన క్యారెక్టర్ నుంచి అలాంటి అప్రోచ్? లేదు సార్, జనరల్గా నేను ఏదే సినిమా చేస్తున్నప్పుడు కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను. ఎయిదర్ విన్ ఆర్ లూజ్, నేను నా 100% ఇవ్వాలి అంతే, దాని గురించి మాత్రం ఆలోచిస్తా. సో రిజల్ట్ మన చేతుల్లో ఉండదు, ఎస్పెషల్లీ ఇన్ సినిమా. నో మ్యాటర్ హౌ హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్, బట్ రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ విత్ పీపుల్. అండ్ ఆల్సో ఒక సినిమా హిట్ అవ్వాలంటే చాలా ఇది వర్క్ కావాలి. అంటే రిలీజ్ టైం అయినా, ప్రమోషన్స్ అయినా, నాట్ జస్ట్ బై డూయింగ్ అ గుడ్ ఫిల్మ్ ఇట్ విల్ వర్క్. బికాజ్ మనం చాలా సినిమాలు చూసాం, సినిమా రిలీజ్ అయ్యి 2-3-4 years అయిన తర్వాత ఇది చాలా మంచి సినిమా, మనం అప్పుడు చూడలేదు, ఇది క్లాస్ సినిమా, ఇది చూడలేదు, అలా కూడా అవుతుంది కదా. సో లాట్ ఆఫ్ థింగ్స్ మ్యాటర్స్ టు వన్ ఫిల్మ్ బికమ్ సక్సెస్ఫుల్. సో యా, గర్ల్ ఫ్రెండ్ అంటే సార్ హిటే దీక్షిత్ గారు. గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అంటే కల్ట్ మూవీ, దాంతోపాటు రష్మిక మెయిన్ లీడ్ ఉంది. కేజీకే అండ్ క్యూ అంటే దీన్ని ఎలా చూడాలి అసలు ఈ సినిమాని? అంటే సార్ అర్థం కాలేదు. అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే కొంత రష్మిక గారు ఉన్నారు ఆడియన్స్కి రావడానికి, థియేటర్ రావడానికి ఎక్కువ ఇదయింది. సో ఈ కేజేక్యూ అంటే ఆడియన్స్ రావాలి అనుకుంటే ఎట్లా? అంటే గర్ల్ ఫ్రెండ్లో నన్ను చూశారు కదా సార్, అప్పుడు రష్మిక గారు ఉన్నారని గర్ల్ ఫ్రెండ్కి వచ్చారు. సో గర్ల్ ఫ్రెండ్కి వచ్చిన తర్వాత నన్ను చూశారు కదా, సో నేను ఈ సినిమాలో ఉన్నాను ఇప్పుడు, సో దానికోసం రావాలి. అంటే అది కొంత కల్ట్ లాగా అనిపించింది. రిలీజ్ అయిన తర్వాత అది ఆడియన్సే డిసైడ్ చేస్తారు సార్, ఇది కల్ట్ సినిమానా నార్మల్ సినిమానా ఏంటి అని. ఐ కాంట్ సే హియర్ దిస్ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ దిస్ ఇస్. ఐ థింక్ దట్స్ ఇన్ ద ఆడియన్స్కి నచ్చితే అది కల్ట్ అయిపోతుంది. సో ఐ డోంట్ నో, ఆఫ్టర్ రిలీజ్ ఓన్లీ విల్ గెట్ టు నో, బికాస్ వైల్ డూయింగ్ అ గర్ల్ ఫ్రెండ్ వీ డిడ్ంట్ నో దట్ వీఆర్ డూయింగ్ అ కల్ట్ ఫిల్మ్. సెన్సార్ నుంచి ఎలాంటిది వచ్చింది ఫీడ్బ్యాక్? చాలా బాగా వచ్చింది సార్. ఐ థింక్ శశి ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. ఏ సర్టిఫికెట్ ఫిలిం అండ్ 2-3 మ్యూట్ చేయమన్నారు. యాక్షన్ సీన్స్ గురించి కొంచెం బ్లడ్ స్పిల్లేజ్ ఎక్కువ ఉందని చెప్పారు అంతే. అంటే ఈ మధ్య మొత్తం ఏ సర్టిఫికెట్ వచ్చిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి సార్. అట్లయితే మంచిదే కదండి, మాది కూడా. ఇందాక మీరు అడిగినట్టు ఈ సినిమాకి దేని గురించి రావాలి అంటే కంటెంట్ గురించి రావచ్చు. ఏ గుడ్ కంటెంట్ బేస్డ్ ఫిలిం. ఇట్స్ నాట్ అబౌట్ వీళ్ళున్నారు వాళ్ళున్నారు అని కాదు, ఇట్స్ ద కంటెంట్. యా, మీరు స్పీచ్ ఇస్తూ సబ్జెక్ట్ పరంగా నాకు ఇష్టం అవ్వాలి, స్ట్రగుల్ ఉండాలి ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, ఆ స్ట్రగుల్ లేకపోతే ఆర్టిస్ట్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉండదన్నారు. సో ఈ క్యారెక్టర్ పరంగా ఇది చూసినప్పుడు ఆడియన్గా మీకు సాటిస్ఫాక్షన్ అనిపించిందా? ఎక్కడైనా స్ట్రగుల్ పడ్డారు ఈ క్యారెక్టర్ విషయంలో?
ఆడియన్స్గా నాకు సాటిస్ఫాక్షన్ ఉంది సార్. సినిమా ఫస్ట్ కాపీ చూసినప్పుడు ఎస్ వీ హ్యావ్ డన్ అ ఫిల్మ్ విచ్ వీ థాట్ ఆఫ్. స్క్రిప్ట్లో మనం స్క్రిప్ట్ని చదువుతున్నప్పుడు నేనేం అనుకున్నాను, నేనేం ఇమాజినేషన్ చేసుకున్నాను, ఐ థింక్ వీ హ్యావ్ అచీవ్ దట్ ఆన్ స్క్రీన్ సార్. శశి గారు యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి కేకే గారు అంటే ఆయన హెల్త్ కండిషన్ అలా ఉన్నప్పుడు ఒక 1 డేనో 2 డేస్ ఏదో షూట్ ఉండాలి, అది బ్యాలెన్స్ ఉంది, అది చేద్దాం అనుకున్నారు ఆయన అని విన్నా. సో ఆయన కంప్లీట్ చేస్తారండి అది? ఎవరు హ్యాండిల్ చేస్తారు? జస్ట్ ఒక ప్యాచ్ వర్క్ ఉండే అండి, ఒక మాంటేజ్ సాంగ్లో ఫ్యూ మాంటేజెస్ ఉండే, అది తర్వాత ఒక 1 డేలో వి ఫినిష్డ్ ఇట్. యాక్చువల్లీ ఏ యాక్టర్కైనా ఒక సినిమా చూశాక, అతని యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూశాక, ఆ సినిమా చూశాక ఆఫర్లు వస్తాయి. మీకు ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఇంకో ఆఫర్ ఉంది, గులాబీ. సో ఏంటి ఈ రిలీజ్కి ముందే అది పైప్ అంటే ఓకే, అది బేసిక్ అది కూడా మంచి మంచి స్క్రిప్ట్ అని చాలా చెప్తున్నారు. మంచి స్క్రిప్ట్ అది ఎప్పటి నుంచో ఉన్న కథ. అండ్ నేను నా ఫ్రెండ్ చేతన్ అని ఒక 2 years నుంచి కూర్చొని దాని మీద డెవలప్ చేసుకుంటూ వి జస్ట్ స్టార్టెడ్ మొన్ననే. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్క్రిప్ట్ అండి, ఇట్స్ ఎ లవ్ స్టోరీ. సో యా, వీఆర్ వర్కింగ్ సంథింగ్ ఆన్ ఇట్. శ్రీకాంత్ గారు కొలాబరేషన్ ఉందండి ఆ సినిమా? యా, శ్రీకాంత్ అన్న కొలాబరేషన్ అండి, ఈజ్ ద ప్రొడ్యూసర్ ఫర్ ద ఫిలిం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. శశి గారు సార్ హాయ్ సార్. సార్ ఇది అంటే లాస్ట్ టైం ఈవినింగ్ టైంలో పెట్టారు అవును సార్. అండ్ కేకే గారు కూర్చుని ప్రతి క్వశ్చన్కి ఒక రెవల్యూష్ ఆన్సర్ ఇచ్చేవారు ఆయన. అవును. బట్ ఫ్యూ మంత్స్లోనే ఇలా జరగడం సో అన్ఫార్చునేట్. అండ్ అసలు ఏం జరిగిందండి అంటే వీ హ్యావ్ బీన్ హియరింగ్ బాగాలేదు అంట. అసలు ఏమైంది? ఎందుకంటే బికాజ్ లాస్ట్ టైం మేము చూసినప్పుడు హీ వాజ్ సో హెల్దీ అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఇంతవరకు అన్ఎక్స్పెక్టెడ్ ఇది అసలు. అంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఆ హెల్తీ థింగ్స్ వాట్ ఎవర్ హ్యాపెన్, బట్ చాలా స్ట్రగుల్ ఫేస్ అయ్యాడు. మేమందరం నమ్మింది కూడా బయటికి వస్తాడు, హీల్ గెట్ బెటర్ అని. ఆల్మోస్ట్ 5 months వరకు హాస్పిటలైజ్ అయ్యాడు, బయటికి వచ్చాడు. బట్ సమ్ అదర్ ఇష్యూస్ హ్యాపెండ్ అండ్ యా, దాని గురించి ఎక్కువ చెప్పాలని లేదు. సో శ్రీకాంత్ గారు ఇప్పుడు మీ బ్రదర్ ఒక ఫస్ట్ ఫిలింతోనే మంచి హైప్ తెచ్చుకున్నారు, ఇప్పుడు సెకండ్ ఫిలిం చేస్తున్నారు. సెకండ్ ఫిలిం అందరికీ తెలిసిందే, మోస్ట్ హైప్డ్ ఫిలిం. ఇప్పుడు మీరు డెబ్యూ అవుతున్నప్పుడు అందరూ ఒక మాట అనుకోవచ్చు ఏంటంటే వాళ్ళ బ్రదర్ ఉన్నారు కాబట్టి ఈజీ యాక్సెస్ వచ్చిందని చెప్పి. ఒక న్యూ కమ్మర్గా ఉండే ప్రెజర్తో పాటు ఆ ప్రెజర్ కూడా ఉంటుంది, బికాజ్ ఎక్కడైనా తక్కువ చేస్తే ఆటోమేటిక్గా అదే మాట అంటారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇప్పుడు, ఏమనుకుంటున్నారు అసలు ఇప్పుడు? అంటే నేను ప్రస్తుతానికైతే ఇప్పుడున్న స్పేస్లో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనే దాని గురించి ఎక్కువ ఆలోచించట్లేదండి. ఓకే, దీనికి ఎంత చేయొచ్చో అంత చేద్దామనే స్పేస్లోనే ఉన్నాను. సో మన పని ఎంతవరకు చేయగలుగుతాం అని ఒక్కటే మన చేతిలో ఉంటుంది. సో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నాకు తెలిసి మన చేతిలో ఉండదు. బట్ ఐఎమ్ ఓపెన్ విత్ ఎవ్రీథింగ్. నేను అనుకోవడం అయితే ఈ సినిమా చూసి డెఫినెట్గా పర్లేదు, బాగానే చేశాడు వీడు ఇచ్చిన క్యారెక్టర్కి అని అనుకుంటారని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఐ డోంట్ నో. సో మీ బ్రదర్ ఉన్నారు, ఒక పెద్ద ఫిలిం మౌంట్ చేస్తున్నారు, పీపుల్ ఆర్ టాకింగ్ సో మచ్ అబౌట్ ఇట్. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదా? యాక్టింగ్ ఇంత డైరెక్షన్ ఇన్ఫ్లుయెన్స్లో కాకుండా యాక్టింగ్ వైపు రావడానికి రీజన్ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచే చేస్తున్నాను ఊర్లో, వాడు రాసేటోడు, నేను చేస్తాను. వాడు రాసే చిన్నప్పటి నుంచి అన్ని చిన్న 20 minutes ప్లేస్కి అన్నిట్లో నేనే హీరోలా ఉండేటోని. సో తెలియకుండా ఉండిపోయాను చిన్నప్పటి నుంచి, వాడు రాయడం నేను చేయడం అనేది. బట్ ఇంత మెయిన్ స్ట్రీమ్గా చేయాలి, లీడ్గా చేయాలి అని డెస్పరేట్గా చేసింది అయితే కాదు. బట్ యా, ఎక్కడో కిరణ్ అన్న నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిండు, దీనికి ఎంతవరకు పెట్టగలను అనేది ఒక్క దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి చేశాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ శశి గారు, యా, చెప్పండి. ట్రైలర్ చూసినప్పుడు యాక్షన్ మూమెంట్ ఒక మాఫియా దీని సామర్థ్యంతో జరుగుతుంది. అది ఫ్యామిలీ రిలేషన్స్తో జరిగేదా, లేకపోతే ప్రత్యేకంగా ఒక యాక్షన్ దీంట్లో ఉంటుందా? సపరేట్ కాన్సెప్ట్ ఉంటుందా సినిమాలో? యాక్షన్ ఉంటుంది, బట్ మోర్ ఇది ఒక పర్సనల్ కాన్ఫ్లిక్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక మనిషి యొక్క ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, వాటి ఎమోషన్స్ మీద డీల్ చేసే సినిమా. ఇట్స్ నాట్ లైక్ యాక్షన్ కంటే ఎక్కువ ఎమోషన్స్ మీద ఉంటుంది. యా, సినిమాలో సాంగ్స్ ఎన్ని ఉంటాయి అసలు, ఎట్లా ఉంటాయి యూత్ పరంగా? సాంగ్స్ త్రూ అవుట్ ద ఫిలిం బిట్ సాంగ్స్ వస్తూనే ఉంటాయండి. ఆల్మోస్ట్ 6 songs ఉన్నాయి, బట్ ఇట్స్ బిట్స్గా వస్తుంటాయి. ఇట్స్ నాట్ లైక్ ఎ ప్రాపర్ సాంగ్. మీరు సినిమా చూసేటప్పుడు ఆ ఫ్లోలో మీకు యూ కెన్ అండర్స్టాండ్. శశి గారు ఇక్కడండి సార్, ట్రైలర్లో లాస్ట్ షాట్ ఒకటి ఉంది, ఇద్దరు Yeah. చిల్డ్రన్స్ భుజం మీద చేసుకుంది. అదే సోలా సినిమాకి, ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఒక అమ్మాయి వల్ల విడిపోవటం, ఇట్లాంటి స్టోరీలు చూసాం చాలా. ఇది ఏ కైండ్ ఆఫ్ స్టోరీ? ఆ షార్ట్ మీనింగ్ ఏంటి అసలు? ఆ షార్ట్ మీనింగ్ వచ్చేసి ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇట్స్ స్టోరీ ఆఫ్ 2 friends ఇద్దరు కలిసి పెరిగిన ఇద్దరు ఫ్రెండ్స్ కథ. బట్ ఒక అమ్మాయి వచ్చి
చేసే డిస్టర్బెన్స్ కాదు. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంది. అది మీరు సినిమాలో చూస్తే తెలుస్తుంది. బట్ ఇట్స్ నాట్ జస్ట్ హీరోయిన్ కమింగ్ ఇన్ బిట్వీన్ టూ యాక్టర్స్. ఇట్స్ అ పర్సనల్ కాన్ఫ్లిక్ట్. ఇద్దరు యాక్టర్స్ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ అది. ఇట్స్ నాట్ ద థర్డ్ పర్సన్. ఏమంటావు దీక్షిత్? కరెక్టా? ఐ డోంట్ నో, కరెక్టే చెప్పండి. యా, అంటే కిరణ్ గారిది ప్రీవియస్ ఫిలిం కూడా స్క్రీన్ ప్లే బేస్డ్, చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఇందులో కూడా అది మనం ఎక్స్పెక్ట్ చేయటం, ఒక ప్యారలల్ స్క్రీన్ ప్లే కానీ రివర్స్ స్క్రీన్ ప్లే కానీ, సో అలాంటి ప్రయోగాలు అనేవి ఇందులో చేశారు అట్లా. యా, డెఫినెట్లీ ఇట్స్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అండ్ అగైన్. సో కిరణ్ అన్న స్ట్రెంతే రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే. సో సేమ్ నాన్ లీనియర్గానే ఉంటుంది ఈ సినిమా కూడా. శశి గారు అంటే గ్రే క్యారెక్టర్ అన్నారండి, గ్రే టైప్. ఈ గ్రే వరల్డ్లో జరిగే స్టోరీ లాగానే ఉంటుంది, కంప్లీట్ అంతా గ్రే క్యారెక్టర్స్ ఏ ఉంటాయా? మనం పాజిటివ్నెస్ని కూడా ఇందులో ఏమన్నా ఆస్వాదించవచ్చా? కంప్లీట్ రియలిస్టిక్. డెఫినెట్లీ దెర్ ఇస్ అ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్ టూ సార్. అంటే లాస్ట్లో మనం ఏం చెప్పకపోతున్నాం అనేది సినిమాలో వస్తాయి. అంటే విత్ ఆల్ ద పాజిటివ్ నెగటివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో వీ విల్ టెల్ వాట్ ఈస్ బెస్ట్ థింగ్ టు డూ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఎస్ సార్, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. యా, ఆల్ ద బెస్ట్. శశి గారు హాయ్ అండి. Hi, hi. సో ఇది మీ ఫస్ట్ ఫిలిం కాబట్టి యు ఆర్ వెరీ ఎక్సైటెడ్ అని చెప్పి చాలా వాటిల్లో చెప్తూ ఉన్నారు. అయితే మీరు ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అబౌట్ దిస్ ఫిలిం? అండ్ ప్యారడైజ్లో మిమ్మల్ని ఏమైనా చూడొచ్చా అంటే వాట్ యు విల్ సే? యా, ఫస్ట్ క్వశ్చన్కి ఐమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అండి. ఐమ్ ఇన్ అ వెరీ కంఫర్ట్ స్పేస్ రైట్ నౌ. మీకు చూస్తే కూడా ఐమ్ నాట్ టెన్స్డ్ ఆర్ ఎనీథింగ్, బట్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. చాలా బాగా వచ్చింది. సౌండ్ పరంగా కానీ టెక్నికల్గా చాలా బాగుంటుంది సినిమా. చాలా మాట్లాడవచ్చు సినిమాలో టెక్నికాలిటీస్ గురించి. సో ఇట్స్ డెఫినెట్లీ ఎ గుడ్ ఫిలిం. డెబ్యూటెంట్గా ఇలాంటి సినిమా చేయడం ఐమ్ ఆల్వేస్ వెరీ ప్రౌడ్, ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసినందుకు. అండ్ ప్యారడైజ్లో నేనేం చేయట్లేదండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యుక్తి, ద స్క్రిప్ట్ వినంగానే వాట్ ఈస్ దట్ ఫస్ట్ పాయింట్ ఇట్స్ యూ అచ్చా ఓకే ఐ విల్ డూ దిస్ ప్రాజెక్ట్ అని అనిపించింది? వాట్ ఈస్ దట్? It challenged me. This character really challenged me. I think that was the main part. Like that was the main reason to do this film. I was like, I'm definitely gonna learn a lot from this film, from this character, and the whole process really, um, like it was out of my comfort zone. Absolutely, every day was a new shocker for me on set, and we all have worked really hard. We have done like 15 hours. We were shooting, and there was no sign of tiredness on our faces. And by the end of the day also we were thinking, okay, the next day what are we doing? So that was the kind of madness we all had for this film, and challenged me. Yeah, of course, that was the main reason to do this film. హలో నమస్తే, దిస్ ఇస్ తేజశ్రీ. మనతో పాటు కేజేక్యూ మూవీ టీం ఉన్నారు. సో మెయిన్లీ మనతో పాటు హీరో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అండ్ మూవీ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే, నమస్తే సార్. నమస్తే అండి. ఓకే, ఫైనల్లీ మీ వాయిస్కి భయపడాలా, మీ యాక్టింగ్కి భయపడాలా ఒక ఆడియన్కి? దేనికి కూడా భయపడ అవసరం లేదు. ప్రేమించాలి యాక్చువల్లీ. భయం పడాల్సిన అవసరం లేదు. కన్నడ యాక్టర్ అనేసరికి ఒక డౌట్ ఉంటుంది, లేదు వాయిస్కి బేస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో అది చెప్పాలంటే మీరు ఏం చెప్తారు దాని గురించి? అంటే కన్నడ వాళ్ళంటేనే బేస్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారా? అవునా? తెలీదండి నాకు. ఓకే, మీరు చూసిన యాక్టర్స్లో తెలీదండి. అంటే మేబీ దిస్ ఈజ్ బికాజ్ థియేటర్లో ఉన్నాను నేను ముందు. సో థియేటర్ ప్లేస్ చేస్తున్నాను. సో మేబీ దట్ వాయిస్ కేమ్ ఫ్రమ్ దేర్, నార్ ఫ్రమ్ మై పేరెంట్స్, ఫ్రమ్ మై జీన్స్. బట్ వాయిస్ కల్చర్ అని ఒకటి ఉంటుంది, అంటే వాయిస్ ప్రాక్టీసెస్ అని కొంచెం ఉంటుంది. సో అది నేను యాక్టింగ్ స్కూల్లో చేశాను. ఐ థింక్ మై టీచర్ హెల్ప్డ్ మీ అలాట్ విత్ దిస్. ఈ మూవీలో క్యారెక్టర్ వచ్చి చాలా వైల్డ్గా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో దీని గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మాకు ఆడియన్స్కి? అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వైల్డ్గా కనపడుతుంది, చాలా ఫెరోషియస్గా కనపడుతుంది కాకుండా, మీరు థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్కి వేరే లేయర్స్ ఆఫ్ ఎమోషన్స్ కూడా ఉంది. అండ్ వాడు ఎందుకు అంత ఫెరోషియస్గా ఉన్నాడు, లేకపోతే అంత రాగా ఉన్నాడంటే దానికి సమాధానం ఉంది సినిమాలో, దానికి జస్టిఫికేషన్స్ ఉన్నాయి. సో దానికి మీరు August 7 సినిమా చూడాలి. సో అప్పుడు తెలుస్తుంది. మీ కో స్టార్స్ గురించి చెప్పాలంటే ఒక బ్రదర్హుడ్ మెయింటైన్ చేస్తున్నామని చెప్పారు కదా, దాని గురించి ఏం చెప్తారు? శశి అండ్ నేను ఒక 4 years నుండి ఫ్రెండ్స్. ఫ్రమ్ దసరా సెట్స్ వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ అంటే హీ హ్యాస్ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్. ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు. అండ్ వెయిట్ పెరగడమైనా, వెయిట్ తగ్గడమైనా, గడ్డం పెంచడమైనా, సో చాలా చాలా కష్టం పట్టాడు ఈ సినిమా కోసం. అండ్ హీ డజంట్ లుక్ లైక్ ఈజ్ అ డెబ్యూ యాక్టర్. ఈ సినిమాలో మీరు సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది, అంటే వీడు ఫస్ట్ టైం చేస్తున్నాడు ఆ సినిమాని, ఎప్పుడూ అనిపించదు. సో హీ ఫిట్స్ ద రోల్ సో పర్ఫెక్ట్లీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యుక్తి, భార్గవి క్యారెక్టర్ చాలా కష్టం ప్లే చేయడానికి. ఆ క్యారెక్టర్లో కూడా
చాలా ఎమోషన్స్ ఉన్నాయి అండ్ చాలా లేయర్స్ ఉన్నాయి అండ్ అది అర్థం చేసుకొని చాలా మెచ్యూర్డ్గా పర్ఫామ్ చేయాలి. సో ఐ థింక్ షీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. సో యూ వన్ లవ్ ఆల్ 3 క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. ప్రీవియస్ మూవీస్తో చూసుకుంటే ఇప్పుడు మూవీకి ఏ కంపారిజన్ ఉంది మీకు? అంటే ప్రతి సినిమాను వేరే వేరే జానర్ కదా అండి, వేరే వేరే క్యారెక్టర్స్. అంటే ఇట్స్ వెరీ ఈజీ టు సే గర్ల్ ఫ్రెండ్లో విక్రమ్ నెగటివ్, ఇప్పుడు పార్థ నెగటివ్. ఏది కూడా ఒక్క వర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు నాకు తెలిసినట్టు. ఎందుకంటే మీరు విక్రమ్ని చూస్తే కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఈజ్ నాట్ అ విలన్, యూ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్. ఇలాంటి అబ్బాయిలు కావాలి, ఇలా ప్రేమిస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది ఫస్ట్. బట్ ఆఫ్టర్ సర్టన్ సిచ్యుయేషన్స్ వెన్ థింగ్స్ చేంజెస్ యూ విల్ బి లైక్ ఏమో తేడాగా ఉందేమో ఇది. ఇలా లేయర్స్ ఉంటుంది ప్రతి క్యారెక్టర్కి. సో పార్థ కూడా అలా లేయర్స్ ఉన్నాయి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ పార్థ, యూ స్టార్ట్ హేటింగ్ పార్థ. సో దేర్ ఆర్ లేయర్స్. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్. ప్రతి సినిమా చేస్తున్నప్పుడు కూడా కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఎందుకంటే కొత్త కొత్త టీంతో మనం పని చేస్తుంటాం. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ కేజేక్యూ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ అంటే ఈ స్క్రిప్ట్ 2010లో రాశారంట. నేను ఇప్పుడు సందీప్ రెడ్డి సార్తో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది నాకు. అంటే ఆయనకి కిరణ్ సార్ 2010లోనే చెప్పారంట ఈ కథ. సో 2023లో ఈ సినిమా నేను చేస్తానంటే ఆ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసింది నన్ను. 13 years సమ్మన్ వుడ్ హ్యావ్ డన్ దిస్ స్క్రిప్ట్ ఇన్ బిట్వీన్. బట్ అదన్నీ అవ్వకుండా ఇక్కడ వచ్చి ఈ సినిమా చేశానంటే ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ నేను కిరణ్ సార్ వి పాస్డ్ అ క్రాత్ అండ్ ఐ గాట్ టు నో అ పర్సన్ లైక్ కిరణ్ సార్ త్రూ దిస్ ఫిల్మ్. సో ఐమ్ వెరీ గ్లాడ్ అండి. మొత్తం సందీప్ రెడ్డి వంగ గారు చూశారు అండ్ దీని గురించి ఫస్ట్ డే మీతో ట్రావెల్ చేస్తానని చెప్పారు. సో ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది అండ్ ఇంకా కొత్త రేపు నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ ఏంటి? హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే సందీప్ రెడ్డి సార్ ఫర్ కేజేక్యూ అండ్ ఫర్ కిరణ్ సార్ హీ కేమ్ అండ్ డిడ్ ద ఇంటర్వ్యూ అండ్ ఆల్ దట్. సో ఐ ఫీల్ వెరీ కైండ్ ఆఫ్ హిమ్ దట్ టు డూ ఆల్ దిస్ ఫర్ అస్ అండ్ ఐ వుడ్ సే థ్యాంక్ యూ టు హిమ్. అండ్ నెక్స్ట్ సినిమా అంటే మన ఎస్ఎల్వి బ్యానర్లోనే శ్రీశ్రీ వస్తుంది అండ్ శబరా వస్తుంది, నాది తెలుగు సినిమా. లాస్ట్ టీజర్ లాంచ్ చేశాం. అండ్ నేనే ఒక చిన్న సినిమా ప్రొడ్యూస్ చేశాను, వీడియో అని. ఇట్స్ అ ఫౌండ్ ఫుటేజ్ జానర్. సో అన్ని యంగ్స్టర్స్ యాక్ట్ చేశారు దాంట్లో. సో ఆ సినిమా రిలీజ్గా రెడీ ఉంది. ఐఎమ్ ఆల్సో యంగర్ దెన్ మీ. సో యాక్టర్స్ దే హ్యావ్ పర్ఫార్మ్డ్. ఐ హ్యావ్ జస్ట్ బ్యాక్డ్ అప్ అ ప్రాజెక్ట్. అండ్ మన శివరాజ్ కుమార్ సార్తో బెయిల్ సినిమా వస్తుంది. సో ఇది రిలీజ్కి రెడీ ఉన్న సినిమాలు. ఫర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 9+ న్యూస్. థ్యాంక్ యూ. ఫిలిం గురించి ఒక ఆడియన్స్కి చెప్పాలంటే మీ ఎక్స్పెక్టేషన్స్లో ఏమని చెప్తారు? ఇట్స్ అన్ ఇంటెన్స్ డ్రామా. ఒక కొత్త స్క్రీన్ ప్లేతో ఎమోషనల్ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్ మధ్య జరిగే ఒక చిన్న సినిమా. యా. ఓకే, కానీ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి ఒక ఆడియన్కి అంటే దీని గురించి ఏం చెప్తారు? స్పెషల్ టాలెంట్ అండి. అండ్ థింక్ August 7th మీ అందరికీ అర్థమవుతుంది వాట్ హీ హాస్ డన్ అనేది. సో మేబీ హిస్ వర్క్ నీడెడ్ లిటిల్ మోర్ రికగ్నిషన్. అది సినిమాతో అవుతుంది అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద ఫస్ట్ మూవీ ఫర్ యూ. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు దీని నుంచి? మీరు ఎక్స్పీరియన్స్ ఏం గెయిన్ చేశారంటే? ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ కిరణ్ అన్న లాంటి ఒక ఫిలిం మేకర్తో వర్క్ చేయడం. ఇట్స్ సీరియస్లీ గ్రేట్. ఈ సినిమాలో లెర్నింగ్ కంటే అన్లెర్నింగ్ ఎక్కువ నేర్పాడు. సో ఐ థింక్ దట్ విల్ బి ఏ గుడ్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ ఫిలిం. అంటే నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా అంటే ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక ప్రాజెక్ట్ గురించి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్? యా, ఐమ్ డూయింగ్ వన్ ప్రాజెక్ట్ అండ్ నాకు తెలిసి అది టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడడం బెటర్. ఇప్పుడు దాని గురించి ఏం చెప్పినా ఐ థింక్ యా. సెట్స్లో మీరు యాప్ ఎలా ఉండేది మిగిలిన కొలీగ్స్ అంటే కో స్టార్స్ ఉన్నారు కదా వాళ్ళతో? దీక్షిత్ ఇంతకుముందు నుంచి నాకు పరిచయం, ఒక 4 years నుంచి ఫ్రెండ్స్ మేము బయట. సో దీక్షిత్తో ఇట్స్ ఇద్దరు ఫ్రెండ్స్ పని చేసినట్టే ఉండదు. యుక్తి కూడా ఫస్ట్ నుంచి వి బోత్ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు యా ముగ్గురం ఫ్రెండ్స్ చిల్లింగ్ అట్ షూట్ అన్న స్పెషల్గా ఉండదండి. ట్రైలర్లో చాలా డీసెంట్గా కనిపించారు అండ్ డిఫరెంట్గా కనిపించారు. బట్ ఒక రొమాంటిక్ యాంగిల్ వస్తే లేదా సాంగ్స్ వస్తే మీరు చేయగలుగుతారా? సినిమా చూడండి, దెర్ ఇస్ లిటిల్ లవ్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది సినిమాలో. సో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ లెట్ us know. Thank you. Our movie is coming on August 7th, KJQ. Please watch it with your family, friends, and this is not a regular film. It is, our script is the hero in the film, and we are just characters in the film. And we all have worked really hard. And KK sir has left us with this masterpiece. Though he's not there, but this movie is a masterpiece, and I would love you guys. And this movie will not disappoint you in any way. The music, the screenplay, it's very different from a regular film, and I'm very sure this is going to do justice to your time and money. I think there is a little gray shade in every character which is portrayed in our film. Queen, Jack,
a king. We all have that gray shade, and we all have become what we have become because of the society we live in, because of the ambitions we have. And ultimately, in the end, people will know that what really matters in life and what should we actually focus on by seeing their journey. 9 Plus News, please subscribe, Chesara.